श्री महाविष्णु श्री गोविंद 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 श्री महाविष्णु प्रबंधमानस्य दैवस्वरवत्तरे बलिजहे प्रथमपादे लुम्बोद्धे व्रतवर्षे व्रतकण्ठे युगाब्धे मेरोः दक्षिणविभागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे मम आर्यवन्तां यस्नप्रत्यादेव मम देवा हवे सन्तुसर्वैन्द्रावन्तो भरतो विष्णुरग्निः सर्वेषां प्रजानां प्राणिनां च आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थमस्य सर्वरक्षाप्रसिद्ध्यर्थं श्री धन्वन्तरी स्वामी परिपूर्ण अनुग्रह कृपाकटाक्षप्रसिद्ध्यर्थं वस्य ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पाणि समर्पयामि उत्तराभूषणं अभिप्रदक्षिणागय समर्पयामि नमस्करोमि सर कुछ फ्रंट ACLS ambulance, advanced cardiac life support ambulance. దీంట్లో వెల్లక్యూడ్ వెంటిలేటర్ పోర్టబుల్ వెంటిలేటర్ మెషిన్ కూడా షాక్ మెషిన్ ఆటోమేటిక్ ఎక్స్పెరిమెంట్ ఎవరైనా వెంటిలేటర్ పేషెంట్స్ ట్రాన్స్ఫర్ చేసేందుకు అవకాశం ఉంది. దీంతో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. It will become best. Waterproofing and small patch work. ఇది ప్యాచ్ వర్క్ నిలుస్తుంది. పైన చిప్పింగ్ చేసేసి టైల్ కానీ వేసి వాటర్ బయటికి పోతాయి, లోపలంతా పియూపీ పెట్టేస్తే చాలా. అలా బేసిక్లీ బిల్డర్ నాకు తెలుసు, అది ఏమీ కాదు. పైన కరెక్ట్ చేసేస్తే లోపల ఇఫ్ యూ పుట్ పియూపీ నథింగ్ విల్ హ్యాపెన్. అదేదో క్లియర్ చేశారు. ఓకే ఏం హెల్ప్ కావాలమ్మా? అదమ్మా నువ్వు ఏం చేసుకుంటావో చెప్తే మా వంతు ఏం చేయాలో ఆలోచించి చేస్తాం. నీ పాసిబిలిటీ, నీకు ఏది నచ్చితే అది. మాకు నచ్చింది నువ్వు చేయలేవు కదా. నీకు ఏం నచ్చుతుందో చెప్తే ఆ సహాయం చేయగలుగుతావు. బెడ్షీట్ కావాలా?
వాటర్ చేరిపోతా ఉందా? సింక్ ఉందమ్మా. ఏమో ఈ ప్రాబ్లం ఏమి? వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? From how long she is here? Madam. Sir. Okay. So just we can give. Sir, So she will come and she will go back and she will care తీసుకుంటా. ఓకే అమ్మా. ఏమన్నా ఉంటే బేసిక్ మంచి చెడు ఉంటే మేము ఎవరి లెక్చర్ పంపిస్తాం. టేక్ కేర్. ధైర్యంగా ఉండమ్మా, నేను ఉన్నాను. ఓకేనా? ఫౌండేషన్కి ఈరోజు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. సో లాస్ట్ 2 months బ్యాక్ 50 లక్షల వరకు సిఎస్ఆర్ మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. 35 lakh అంబులెన్స్ అండ్ 15 lakh కొత్త కోటలో ఒక స్కూల్. సో 2 చోట వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి సాయం చేయడం జరిగింది. అండ్ వాళ్ళ సహకారంతో ఇప్పుడు ఈరోజు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వెంటిలేటర్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ సిఆర్పి ఫెసిలిటీ కూడా ఉంది. సో ఆల్ క్రిటికల్ కేసెస్ మనం బేసిక్లీ త్వరగా ఎక్కడి నుంచి రెఫరెన్స్ అవసరం వచ్చి పెట్టుకోవచ్చు. అండ్ స్కూల్ కూడా బేసిక్లీ గుర్తుపట్ట కాన్స్టిట్యూన్సీలో కంప్లీట్ అయ్యింది. సో ఈ 2 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కోసం నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. నమస్కారం. ముందుగా రాజన్ ఫౌండేషన్ అధినాయకురాలు మా అక్క గల్లా అరుణకుమారి గారికి, వారి కూతురైన రమా అక్క గారికి, వారి సంస్థకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఏదైతే అవసరాలు ఉంది అని మా కలెక్టర్ గారు గుర్తించి ఒక అంబులెన్స్ని అడిగిన తక్షణం వారి ఫౌండేషన్ నుండి మాకు స్పాన్సర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇలాంటివి ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఎప్పుడైనా మేము అవసరాలు కొద్దిగా అడిగితే ఎప్పుడూ కాదనకుండా సహాయం చేసే ఆ ఫౌండేషను, దాన్ని నడిపించే మా గల్లా అరుణ్ కుమారి గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ పాకిస్తాన్పై భారతదేశం ఏదైతే సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారో భారతీయుల తరఫున నా నియోజకవర్గ ప్రజలు అందరి తరఫున కూడా ఆల్ ద బెస్ట్ ఇండియా తెలియజేసుకుంటూ, మనమందరూ చేరి నరేంద్ర మోడీ గారికి మన సైనికులకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. మానవతా దృక్పథంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రాజన్న ఫౌండేషన్, అమర్ రాజా సంస్థలు, అమరా హాస్పిటల్స్ యాజమాన్యం కలిపి 35 లక్షల రూపాయల విలువైనటువంటి అంబులెన్స్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెప్పడం జరిగింది. అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి అంబులెన్స్ అని చిత్తూరు జిల్లాలో మనం చూస్తున్నాం. హైవేలో పూతలపట్టు నాయుడుపేట హైవేలో ముఖ్యంగా బెంగళూరు నుంచి జగమర్ల నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో నైట్ ఎప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీ ఉన్నటువంటి అంబులెన్స్లు మన దగ్గర తక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో కొద్ది రోజుల క్రితమే, నెలలు కూడా లేదు, కొద్ది రోజుల క్రితమే ఎవరో కలెక్టర్ గారు నేను అమర్రాజా గ్రూప్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఒక మాట అడిగారు వారిని, మీరు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇలాంటి ఒక అంబులెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పంగానే రోజుల వ్యవధిలోనే అంబులెన్స్ సమకూర్చినటువంటి అల్లా కుమార్ గారికి, రామచంద్ర నాయుడు గారికి, రమక్క గారి, జయదేవానికి అందరికీ కూడా పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే బి కొత్తకోటలో 15 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆధునీకరించమని కోరితే సిఎస్ఆర్ కింద 15 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంతేకాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు ఎప్పుడు కూడా వారి దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. పాండమిక్ సమయంలో సుమారుగా అమరా హాస్పిటల్స్, రాజన్న ఫౌండేషన్ ₹1 కోటి విలువైనటువంటి ఆనాడు ఏదైతే అత్యవసరంగా భావించారో ఆ పరికరాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసి ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు చేరవేయడం. అంటే కార్పొరేట్ కంపెనీల దగ్గరకు, కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు సామాన్యులు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నటువంటి ఆలోచన మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సామాన్యులకి, పేదవారికి, ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి అందజేయాలన్నటువంటి ఆలోచనకి వారికి పూతలపట్టు ప్రజల
ప్రజల నుంచి, పుత్తలపట్టు ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి వారి నుంచి, నారా లోకేష్ బాబు గారి నుంచి, అందరూ నుంచి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఆపరేషన్ సింధూర్ అంటే శక్తికి భారతదేశం భారత మాతగా కొలుస్తాము. సింధూర్ అంటే శక్తి, అమ్మ ఎదుటిన తిలకం, ఒక శక్తి స్వరూపిణిగా మనం భావిస్తాం. ఈ శక్తికి ఎదురు లేదు అని చెప్పడానికి నిదర్శనమే సింధూర్ ఆపరేషన్. మీరందరూ చూశారు, ఇప్పటికే అనేక దేశాలు భారతదేశం చేసినటువంటి ఈ చర్యని అభినందించడంతో పాటుగా సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక ముస్లిం కంట్రీస్ సైతం పాకిస్తాన్లో ఉగ్రదాడిని ఖండించడమే కాకుండా ఆ ఉగ్ర మూకలపైన భారతదేశం ప్రతీకారంగా తీసుకున్నటువంటి ఈ చర్యని అభినందిస్తున్నాయి. యావత్ భారతదేశంతో పాటుగా పుత్తలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన నేను నరేంద్ర మోదీ గారి ఈ సాహసోపేతమైనటువంటి చర్యని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించడం జరిగింది. గౌరవ లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఉగ్ర మూకల దాడిని అణిచివేయడంలో కానీ, ఉగ్రవాదుల యొక్క చర్యల్ని నిలువరించడంలో కానీ తీసుకునే ఏ స్టెప్కైనా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది, మేము ముందుంటామని చెప్పారు. మేము కూడా వి స్టాండ్ విత్ యూ నరేంద్ర మోడీజీ, గో అహెడ్, వి ఆర్ విత్ యూ. నమస్కారం. ఈరోజు కలెక్టరు మన ఎమ్మెల్యే వాళ్ళ ముందర అంబులెన్స్ డొనేట్ చేశాము. అంబులెన్స్ డొనేట్ చేసేది చాలా చిన్న పని, కానీ యాక్చువల్గా ఒక ట్రామా సిస్టమ్ డెవలప్ చేయాలంటే ఇది మొత్తం కమ్యూనిటీ వైడ్ ఎఫర్ట్ కావాలా. దాంట్లో ఫస్ట్ రెస్పాండర్స్ నుంచి ఆన్ ది స్పాట్ ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే, హార్ట్ అటాక్ కానీ లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ ఆ ఫస్ట్ రెస్పాన్సర్స్ ఏమేమి చేయాలా వాళ్ళు చేయడానికి యాక్చువల్గా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తానని చెప్పింది. తర్వాత అంబులెన్స్ వెళ్ళేటప్పుడు ముందే అక్కడ ఏం సమస్య అని కనుక్కొని దాంతోపాటు పారామెడిక్ వెళ్ళి ఇక్కడ డాక్టర్స్ రెడీగా ఉండడం, మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయాలంటే అది చిన్న ఎఫర్ట్ కాదు. కాబట్టి అంబులెన్స్తో పాటు ఇవన్నీ కూడా చేస్తే మొత్తం చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో మా తరఫున అమరా హాస్పిటల్ తరఫున ఏమన్నా చేయగలిగితే మేము కూడా మా తరఫున ఉపయోగపడేటట్టు చేస్తాం. చిత్తూరు అంటే మా జిల్లానే, నేను ఇక్కడే పుట్టాను, 5 ఏళ్ళు ఇక్కడే పెరిగాను. అందరూ చాలా బాగా చూసుకున్నారు కాబట్టి నాకు ఎప్పుడన్నా తిరిగి ఏదైనా చేయాలంటే చిత్తూరు మీదే ముందు థాట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.